జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. హిందూగా జీవించాలి, హిందువునే గర్వించాలి అని ఒక చక్కటి నినాదంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎంతో అదృష్టం అమ్మ అనుగ్రహం ఉంటే తప్ప కంచి కామాక్షి అమ్మవారి దర్శనం కలగదంటే అతిశయోక్తి కాదు. ఈ సమస్త భూమండలాన్ని విశ్వంగా భావిస్తే ఈ భూమండలానికి నాభి స్థానం మన కాంచీపురం. అలాగే ఆ తల్లి ఎంత ముక్త మనోహర రూపం అంటే మనం కంచికి వెళ్ళినప్పుడు అమ్మను కళ్ళారా చూస్తే తెలుస్తుంది. ఆ కళ్ళు మనల్ని చూస్తూ ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక మధురమైన భావన కలుగుతుందండి. నిజంగా మేము మా పిల్లలతో వెళ్ళినప్పుడు అప్పుడు ఇంత జనసందోహం లేదు. చక్కగా అమ్మవారి గర్భాలయం ముందే కూర్చొని కుంకుమార్చన చేసుకున్నామండి. ఎంత అదృష్టం! ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇప్పుడున్న జనసందోహంలో ఎంత కష్టమో అని. కానీ అమ్మ రూపం మాత్రం నాకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుగా నా మనస్సులో ముద్రపడిపోయింది. నేను కంచి క్షేత్ర మహిమలు గురువుల ద్వారా విని ఒక ఛానల్లో కంచి క్షేత్ర ప్రధాన అర్చకుల వంశపారంపర్య ప్రధాన పూజారి గారు నీల్ కమల్ శ్యామశాస్త్రి గారి ద్వారా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, సేవించాలి, అమ్మ అనుగ్రహం ఎట్లా మనం తీసుకోవాలని స్వయంగా వారు చెప్పిన మాటలు విని అమ్మవారి అనుగ్రహంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగిందండి. తప్పకుండా మనసు పెట్టి విని తరిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు ఈ యుగంలో భగవంతుడి గురించి, భగవత్ శక్తి గురించి రకరకాల సెంటిమెంట్లతో ఎవరో ఏదో చెప్పినవన్నీ నమ్మేసి క్షేత్రాలకు వెళ్తుంటారు. అది చాలా పొరపాటు. దైవ దర్శనానికి వెళ్ళాలి, అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా కావాలి అని కోరుకునే వాళ్ళు ఆ భక్తి శ్రద్ధ అమ్మపై అచంచలమైన విశ్వాసంతో అమ్మ దర్శనం చేసుకోవాలి. అంతేకాని ఆడంబరాలకు పోకూడదు. ఇప్పటికీ కంచి క్షేత్రంలో ఇప్పటికీ స్టిల్ ఒకే ఒక్క రూపాయి టికెట్ పెట్టారు. అమ్మ దృష్టిలో అందరూ సమానమే, అమ్మ సృష్టిలో అందరూ సమానమే. కాబట్టి అందరూ సంతోషంగా అమ్మ దర్శనం చేసుకోవాలి. భండాసురుడనే రాక్షస సంహారం చేసి ఆ లలితా త్రిపుర సుందరి దేవియే ఇక్కడ స్వయంగా కామాక్షిగా ఆవిర్భవించారు. కా అంటే మహాలక్ష్మి స్వరూపం, మా అంటే సరస్వతి మాత, క్షి అంటే అక్షి, అక్షి అంటే కన్ను. ఈ మూడు పదాలు కలిసి మన కామాక్షి అమ్మవారిగా అయింది. ఇద్దరు మాతల స్వరూపమే తన రెండు నేత్రాలుగా ఇక్కడ వెలిసిన తల్లి రూపలావణ్యం మహిమ ఎంత చెప్పినా భాష సరిపోదండి. దేవతలంతా భండాసుర వధ కోసం అమ్మవారిని ఈ ప్రాంగణంలోని కాంచీ వృక్షం పైన చిలుక రూపంలో కూర్చొని అమ్మను స్తోత్రం చేశారట. కాబట్టి ఈ క్షేత్రానికి కంచి అనే పేరు సార్థకమైంది. ఇప్పటికీ యుగాలు గడిచిన అదే చెట్టు సంతతి వృక్షము ఇంకా ఆలయ ప్రాంగణంలో మనకు దర్శనమిస్తుంది. అలాగే రాక్షస సంహారం చేసి ఆ తల్లి 6 ఏళ్ల బాలిక రూపంలో ఈ క్షేత్రంలో ఉండి క్రమేణా దేవతల కోరిక ప్రకారం ఇప్పుడున్న అమ్మవారిగా స్వయంభూగా వెలిసిన క్షేత్రం మన కాంచీపురం. ఇక్కడ అమ్మవారు తపో కామాక్షిగా, స్వర్ణ కామాక్షిగా, అరూపలక్షిగా, వారాహి, రాజశ్యామల ఇలా ఇన్ని రూపాల్లో దర్శనమిస్తారు. ఒకానొకప్పుడు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడితో సరదాగా ముచ్చట్లాడుతూ శివయ్య కళ్ళు మూసింది ఆ తల్లి. కనురెప్ప పాటు కాలం కూడా దైవం కళ్ళు మూస్తే ప్రపంచమంతా అంధకార బంధనమవుతుంది. అందుకే లలితా సహస్రనామాల్లో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని చదువుతాం. అంటే దైవం కళ్ళు మూస్తే ప్రళయం, తెరిస్తే సృష్టి. అప్పుడు ఇంకా తను చేసిన పొరపాటుకు అమ్మ పశ్చాత్తాపపడి పార్వతీ తల్లి ఈ క్షేత్రంలో తపస్సు చేశారు. కాబట్టి ఇక్కడ తపో కామాక్షిగా మనకు ప్రధాన మూర్తికి కుడి పక్కనే ఉంటారండి. కాస్త మనము ఇప్పుడంటే జనసందోహం కానీ అప్పుడు కనిపించేవారు. అలాగే ఇక్కడ సంతానం కాని వారికి ఇప్పటికీ ఎంతోమందికి సంతానం అయిన నిదర్శనాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అమ్మవారి గర్భాలయం ఎదురుగా ఒక చిన్న ధర్మస్తంభం ఉంటుంది. అలాగే స్వయంగా త్రేతాయుగంలో దశరథ మహారాజు ఈ స్తంభాన్ని పూజించిన తర్వాతే పుత్రకామేష్ఠి యాగం చేసి సంతానవంతులయ్యారు. కాబట్టి అలాగే గాయత్రి మండపంలో 24 బీజాక్షరాలు ఉంటాయి. ఇక్కడున్న గాయత్రి మండపంలో దానికి నిదర్శనంగా ఈ మండపంలో 24 స్తంభాలు ఉంటాయి. ఎంతో మహిమాన్వితమైనది ఈ గాయత్రి మండపం.
తర్వాత ఇక్కడ అమ్మ అరూపలక్ష్మిగా ఉంటారు. ఒకసారి వైకుంఠంలో విష్ణుమూర్తితో సరదాగా స్వామి మీరు నల్లగా ఉన్నారు అని లక్ష్మీదేవి పదే పదే పరిహాసం ఆడితే స్వామి అమ్మ మీద కాస్త కినుకతో నువ్వు అరూపలక్ష్మిగా భూలోకంలో ఉండిపోమ్మని చెప్పిన ప్రదేశమే ఈ క్షేత్రం. తర్వాత కామాక్షి అమ్మవారు లక్ష్మీదేవితో విధంగా చెప్పారు, భక్తులు నా ప్రసాదంగా తీసుకున్న కుంకుమను ముందు నీకే సమర్పిస్తారు, ఆ తర్వాత వాళ్ళు ఆ కుంకుమ ధరిస్తారు, క్రమంగా నీ సౌందర్యం మళ్ళీ నీకు వస్తుందని చెప్తారు. ఇలా తరతరాలుగా భక్తులు సమర్పించిన కుంకుమను లక్ష్మీదేవి స్వీకరించి చివరకు తన సౌందర్యాన్ని పొంది సౌందర్య నాచ్యారుగా ఇక్కడే కొలువయ్యారు. ఇంకా విశేషం ఏంటంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయ్యో నా సఖిని కోపగించానే అని తను ఇక్కడికే వచ్చి చోర పెరుమాళ్ళుగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అంటే చోర పెరుమాళ్ళు అంటే ఏంటంటే అమ్మవారిని అలా క్రీగంట చూస్తున్నట్టుగా ఉంటారట స్వామి, అందుకని ఆ స్వామిని చోర పెరుమాళ్ళు అంటారు. ఇంకా ఇక్కడ అద్భుతం ఏమిటంటే 108 వైష్ణవ దివ్యధామాలలో మన కామాక్షి అమ్మవారి ఆలయంలో కొలువై ఉన్న ఈ చోర పెరుమాళ్ సన్నిధి కూడా ఒకటండి. ఆ తర్వాత స్వర్ణ కామాక్షి అని అమ్మవారి ఇక్కడ పూజలు అందుకుంటారు. నిజంగానే ఇక్కడ అమ్మవారి బంగారు విగ్రహం ఉండేది ఒకప్పుడు, కానీ ఈ తురుష్కులనే దుండగులు మన ఆలయాలపై దండయాత్రలు చేస్తున్నప్పుడు ఈ స్వర్ణ కామాక్షి అమ్మవారి మూర్తిని తంజావూరులో భద్రపరిచారు. మనం తంజావూరు వెళితే బృహదీశ్వర ఆలయం చూస్తాం, కానీ ఈ స్వర్ణ కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోవాలి. అలాగే మొట్టమొదట పరమేశ్వరుడే దుర్వాసముని రూపంలో వచ్చి అమ్మవారి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని చెప్పేసి పురాణాల్లో ఉంది. ఆ తర్వాత ఇక్కడ అంతా వామాచారం ప్రకారంగా పూజలు జరిగి జంతు బలులు అలా చేసేసరికి అమ్మ చాలా ఉగ్ర రూపంలో ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఉగ్రంగా లయతాండవం చేసేవారట ఆ తల్లి. అప్పుడే స్వయంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ క్షేత్రంలో అమ్మవారి ఉపాసన చేసి అమ్మ ఉగ్ర రూపాన్ని శాంతింపచేసి అన్ని సాత్విక కళలను శ్రీచక్రంలో ప్రవేశపెట్టి నా అనుజ్ఞ లేకుండా నువ్వు ఆలయం దాటి ఎక్కడికి వెళ్ళకూడదమ్మా, సృష్టించిన నువ్వే నీ బిడ్డలను సంహరించకూడదు అని అమ్మ దగ్గర మాట తీసుకొని చివరిగా ఇక్కడే వారు జీవసమాధి అయ్యారు. కాబట్టి గురువు గారి సన్నిధి కూడా మనం ఇక్కడే చూడవచ్చు. అలాగే గర్భాలయం దగ్గరే బిలాకాశం అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ అన్ని పుష్పాలతో అర్చకులు అలంకరిస్తారు. ఆ ప్రాంతం సులభంగా భక్తులకు మనకు కనబడాలని అక్కడ దర్శనం చేసుకొని ఇందాక చెప్పిన ధర్మస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసి కొంగు చాచి ఆర్తిగా అమ్మని అడిగినంత మాత్రాన ఎంతోమందికి సంతానం కలిగిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి ఈ ఆలయంలో. అలాగే ఇక్కడ పంచగంగా అనే కోనేరు ఉంటుంది. ఒకప్పుడు స్నానానికి అనుమతించారు, కానీ ఇప్పుడు జనసందోహం కారణంగా కొన్ని ప్రత్యేక నియమాలతో అక్కడికి అనుమతిస్తున్నారు. కేవలం మనం ఆ కోనేటి నీటిని తలపై చల్లుకుంటే సమస్త పాపరాశి దగ్ధమైపోయి చాలా సాత్వికంగా అయిపోతారు మానవులు. అది మన విశ్వాసం అది. అలాగే ఇక్కడ గణపతి, అగస్త్య, హయగ్రీవ స్వామి ఆలయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే లలితా స్తోత్ర పారాయణ విశేషం ఏమిటంటే ఇదంతా ఎవరి మధ్య జరిగింది? అగస్త్య హయగ్రీవ స్వామి మధ్య జరిగింది కాబట్టి ఇది చాలా విశేషం. ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ అయ్యప్ప స్వామి క్షేత్రపాలకుడే ఉండడం విశేషం. పురాణగాథ ప్రకారం హరిహరులకు జన్మించిన అయ్యప్ప స్వామి ఉద్భవించిన తర్వాత హరిహరులు ఇద్దరు వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ చల్లని తల్లి కామాక్షి ఆ బాలకుడికి స్తన్యమించిందండి. అప్పుడు ఆ స్వామి ఎంతో సంతోషంగా, అమ్మా నీ స్తన్యాన్ని గ్రోలాను, నేను ఇక్కడే నీ సన్నిధిలో ఉండి నీ ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉంటాను అని చెప్పిన దివ్యధామం మన కంచి క్షేత్రం. అలాగే చెంపక, శోకపు, నాగ, సౌగంధిక, లసత్కచ అని లలితాపారాయణ చేస్తాం కదా. అమ్మకు చెంపక పుష్పాలంటే చాలా ప్రీతి. కంచి క్షేత్రంలో అమ్మకు విలువైన పట్టు చీరలే కాకుండా సామాన్యులు తెచ్చిన మామూలు కాటన్ చీర కూడా అమ్మవారికి కట్టిస్తారు. అమ్మవారికి కట్టించిన ఆ చీరలన్నీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎక్కడైనా వరదలు కానీ ఇంకా ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు వారికి అమ్మవారు వస్త్రాలు పంచుతారు ఆలయ నిర్వాహకులు. ఎంత అద్భుతమో చూడండి. అలాగే అమ్మను తదేకంగా చూస్తూ కొంగు చాచి మీ బాధ, ధర్మమైన కోరిక చెప్పుకుంటే తప్పకుండా అమ్మ మన కోరికలు తీరుస్తుంది. అమ్మ కదా మన కామాక్షి తల్లి. ఎక్కడైనా
అయ్యవారు అమ్మవారు కనీసం ప్రక్క ఆలయాల్లోనన్నా కొలువై ఉంటారు. కానీ ఈ ఆలయంలో శక్తి స్వరూపంగా అమ్మ ఒక్కరే కొలువై ఉన్న ఏకైక దివ్యధామం మన కంచీపురం. వీలైన వారు తప్పకుండా హడావుడిగా కాకుండా నిదానంగా కాంచీపుర క్షేత్రానికి వెళ్ళి దర్శనాలు చేసుకోవాలి. అందుకే మన సనాతన ధర్మ వైభవానికి మన ప్రత్యక్ష సాక్ష్యాలు మన ఆలయాలు. గోవుల్ని సేవిద్దాం, మన సనాతన ధర్మాన్ని గౌరవిద్దాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారికి శుద్ధాన్నమును ఎక్కువగా నైవేద్యంగా పెడతారు. శుద్ధాన్నం అంటే అందులో ఏమీ కలపని తెల్ల అన్నం. అదే అమ్మవారికి చాలా ప్రీతికరమట. అలాగే అమ్మవారికి ఒక్కొక్క ద్రవ్యంతో అమ్మవారికి అభిషేకం చేస్తుంటే ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క రకమైన సౌందర్యంగా అమ్మవారు కనిపిస్తారంట. స్వయంగా పూజారి గారు ఏం చెప్పారంటే అభిషేకం చేసే మాకంటే ఎన్నో లక్షల మంది భక్తులకు అమ్మ అభిషేకం చేస్తుంటే కళ్ళు తిప్పిన ఆ నిదర్శనాలు భక్తులే స్వయంగా చెప్పారంట. అంత చక్కగా అంటే ఈ భూమి మీద ఉన్న మణిద్వీపం మన కాంచీపుర క్షేత్రం. తప్పకుండా ఆ తల్లిని చూసే ఈ కన్నులదే భాగ్యం కదా అని చెప్పేసి అనుకొని ఒక్కసారి నా జీవితంలో ఇలా విని మనసుతో దాన్ని భావించుకొని మనం ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకొని తప్పకుండా ఆ అమ్మని చూస్తూ ఏదైనా అడిగితే మన ధర్మమైన కోరికలు అన్నీ నెరవేరి అమ్మ అనుగ్రహం మనకు వస్తుంది. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరికి పంపించండి. మన ఆలయాల గురించి తెలియాలి, మన ధర్మం గురించి తెలియాలి. కాబట్టి మన ధర్మాన్ని మనమే పునరుద్ధరించుకోవడానికి మనమే పాత్రలను కావాలని మరీ కోరుకుంటూ శ్రీమాత్రే నమః.